సూర్యవంశీ స్పెషల్ ఆడింది 38 బాల్లలో 18 బౌండరీలు ఉన్నాయి, 11 సిక్స్లు 7 ఫోర్లు. మామూలు ఇంపాక్ట్ కదా, అసలు బీభత్సమైన బ్యాటింగ్. అసలు యాక్చువల్గా ఆర్ఆర్ సూర్యవంశీని 1,10,00,000కి ఆక్షన్లో కొన్నప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్కి గ్రూమ్ చేసుకుంటున్నారులే, ఆర్ఆర్ యంగ్ ప్లేయర్ని కొన్నారు, అలాగే నెక్స్ట్ ఫ్యూచర్కి ట్రై చేస్తారు, వెంటనే ఛాన్స్ ఇవ్వకపోవచ్చు అని అనుకున్నాం. కానీ బట్ ఎప్పుడైతే సంజు శాంసన్కి ఇంజురీ అయిందో వెంటనే సూర్యవంశీ ఆడిన ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, ఇంపాక్ట్ కలిగింది. బట్ లాంగ్ బౌండరీస్ అంత ఈజీగా క్లియర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అస్సలు యాక్చువల్గా తన బ్యాట్ స్పీడ్ కానివ్వండి, తన ఇంటెంట్ కానివ్వండి బీభత్సంగా ఉంది. అసలు ఫస్ట్ మ్యాచ్ అయితే బీభత్సంగా ఆడాడు, ఆ మ్యాచ్ అవుట్ అయ్యాక డిసప్పాయింట్ అయ్యాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు పాపం. సెకండ్ మ్యాచ్ కూడా ఒక 2-3 షాట్లు కొట్టినా త్వరగా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. కానీ నిన్న మ్యాచ్లో గుజరాత్ టీం అంత ఈజీ టీం కాదు, వాళ్ళ బౌలర్స్ కూడా సిరాజ్, ఇషాంత్ అందరూ ఇంటర్నేషనల్ ఆడిన ప్లేయర్సే. ఒక కరీం జనత్ కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఇంటర్నేషనల్ ఆడతాడు, బట్ రషీద్ ఖాన్ కూడా కొట్టాడు. ఇక్కడ మనం సెంచరీ కొట్టాడు అనే దానికంటే కూడా ఏ బౌలర్స్ని కొట్టాడా అనేది మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా కింద కొన్ని టీమ్స్లో లోకల్ బౌలర్స్ ఉంటారు, మేబీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేని బౌలర్స్ ఉంటారు. సో ఆ బౌలర్స్ని టార్గెట్ చేయడం ఈజీ ఉంటుంది, మిగతా బౌలర్స్ని సీ ఆఫ్ చేసి సరిపోద్ది. కానీ నిన్న రఘువంశీ కొట్టిన ప్రతి బౌలర్ కూడా తోప్ బౌలరే. ప్రసిద్ధ కృష్ణ పక్కాగా ఏం కొట్టాడు అబ్బా బ్యాటింగ్, అసలు బ్యాట్ స్పీడ్, ఆ ఇంటెంట్, అసలు మిడిల్ చేసే విధానం. 14 సంవత్సరాలకి ఇంత ఇంటెంట్ అంటే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, అసలు ఎక్సలెంట్. అసలు దాన్ని ఎంత తక్కువ అసలు తనైతే వాషింగ్టన్ సుందర్ని ఇట్లా రూమ్ తీసుకొని ఇట్లా కొడుతుంటే మిడాన్ మీదగా అసలు వేరే లెవెల్. ఇక ఫాస్ట్ బౌలర్లు అయితే ఇక వికెట్ టు వికెట్ వేస్తే ఆడగొడతాడు అని చెప్పి ఆఫ్ సైడ్ వేస్తుంటే బాల్ లాంగ్ ఆఫ్ మీదగా సిక్సర్లు కొట్టడానికి పక్కాగా స్కిల్ ఉండాలి, అలాగే మిడిల్ చేయగలగాలి. పవర్ ప్లస్ టెక్నిక్, అలాగే మిడిల్ చేసే విధానం అయితే మామూలు విషయం కాదు. 35 బాల్కే సెంచరీ. యూసఫ్ పఠాన్ సెంచరీ కొట్టినప్పుడు తను ఇంకా పొట్టల. యూసఫ్ పఠాన్ ఫాస్టెస్ట్ సెంచరీ మన ఇండియా తరపున 37 బాల్ ఐపీఎల్, దాన్ని బీట్ చేశాడు. ఇక క్రిస్ గేల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు 30 బాల్కి. బట్ రఘువంశీ 14 సంవత్సరాలకే సెంచరీ కొట్టడం, అలాగే ఫాస్టెస్ట్ సెంచరీ మామూలు విషయం కాదు. తను కొట్టింది 94 కాడ 6 సెంచరీ. బీభత్సమైన బ్యాటింగ్. అసలు 210 చేస్తా కూడా ఇంత ఇంటెంట్తో బీభత్సంగా ఆడాడు. 210 అనేది చాలా తక్కువ అయిపోయింది స్కోరు. అవతల ఎండ్లో యశస్వి జైస్వాల్ కూడా చాలా ఫాస్ట్గా ఆడుతున్నాడు, కానీ సూర్యవంశీ ముందు అది చాలా స్లో ఇన్నింగ్స్ లాగా అనిపించింది. 30 బాల్కి 50 కొట్టాడు యశస్వి జైస్వాల్, అద్భుతంగా ఆడుతున్నాడు, అది కూడా తక్కువ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ 35 బాల్కి సెంచరీ అయిపోయింది కదా సూర్యవంశీది, 17 బాల్కి 50. సో తను ఫస్ట్ 7 బాళ్ళకి తన స్కోర్ 9 రన్స్, తర్వాత 10 బాళ్ళకి 41 కొట్టాడు. ఇక అర్థం చేసుకోండి, ప్రతి బాల్ బౌండరీ అక్కడి నుంచి. ఇనిషియల్గా టైం తీసుకున్నాడు, అర్థం చేసుకోవచ్చు మనం. 7 బాల్కి 9, కొంచెం షాట్లు ఆడాడు, కనెక్ట్ కాలేదు. కానీ ఇక్కడ కొంచెం లక్ కూడా సూర్యవంశీకి కలిసి వచ్చింది. ఎడ్జ్ తీసుకొని కీపర్ పైనగా 4 వెళ్ళాయి. బట్ ఎప్పుడైతే ఇలా డేర్ ఇంటెంట్ ఆడతాడో కొంచెం లక్ కూడా కలిసి రావాలి. ఒక టఫ్ ఛాన్స్ అయితే మిస్ అయింది. బట్ ఇవన్నీ పక్కన పెడితే తను మిడిల్ చేసిన విధానం అయితే, తన బ్యాట్ స్పీడు, తన టెక్నిక్ ప్రాపర్గా ఉంది. బట్ సూర్యవంశీకి అసలైన కష్టాలు ఇక్కడే మొదలవుతాయి, ఇక్కడి నుంచే స్టోరీ మొదలవుతుంది. సో ఎప్పుడైతే ఇలాగ ఒక ప్లేయర్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడో అవతల టీమ్స్ కూడా తనకి ప్లాన్స్ వేసుకుంటూ వస్తాయి. సూర్యవంశీ ఏదైతే యార్కర్ని అవుట్ అయ్యాడు ప్రసిద్ధ కృష్ణకి, నెక్స్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ ఎవరితో ఆడబోతుంది? ముంబై బౌలర్స్ ఖచ్చితంగా సూర్యవంశీకి యార్కర్స్ పక్కాగా వేస్తారు, అలాగే బౌన్సర్స్ వేస్తారు. సో లైన్ అండ్ లెంత్ ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకుంటారు, ఇక్కడి నుంచి సూర్యవంశీ తన గేమ్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటివరకు సూర్యవంశీ 14 ఇయర్స్ పిల్లాడు, ఐపీఎల్లో ఇంత ఇంపాక్ట్ అంటే ఏదో ఆడాలి అనుకున్నారు. కానీ ఇక్కడి నుంచి ప్రతి బౌలర్ కూడా సూర్యవంశీని టార్గెట్ చేస్తారు. బట్ సూర్యవంశీ ఇక్కడి నుంచి ఎలా కంబ్యాక్ చేస్తాడనేది చూడాలి మనం. సో మనకు తెలుసుగా పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళందరూ కూడా ఇనిషియల్గా చాలా బాగా ఆడిన వాళ్ళు ఐపీఎల్లో తక్కువ ఏజ్లో వచ్చి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కానీ తర్వాత వాళ్ళ ఫిట్నెస్ పరంగా వాళ్ళ గేమ్ అంతా లాస్ అవ్వడం, బౌలర్స్ వాళ్ళని డామినేట్ చేయడం, వాళ్ళ కన్సిస్టెన్సీ లేకపోవడం, ఫిట్నెస్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చేసి వాళ్ళైతే ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయారు. సర్ఫరాజ్ ఖాన్ అలాగే పృథ్వీ షా లాంటి ప్లేయర్ సూపర్గా ఆడేవాడు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆర్సీబీ ఒకనొక టైంలో తను రిటైన్ చేసుకుంది. బట్ ఇప్పుడు వాళ్ళు ఐపీఎల్లోనే ఆడట్లేదు. కానీ సూర్యవంశీ కూడా నెక్స్ట్ ఇయర్ కానీ ఈ మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క 2-3 ఇన్నింగ్స్లో ఆడుకుంటే మళ్ళీ ఎవరైతే పొగిడారో వాళ్ళే ట్రోల్ చేస్తారు. మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎంఎస్ ధోని 5 ట్రోఫీలు కొట్టి ఎన్నో మ్యాచ్లు ఇండియా గెలిపించినా కూడా ఒక్క సీజన్ ఆడుకుంటేనే అందరు క్వశ్చన్ చేస్తున్నారు. అలా ఉంటుంది క్రికెట్లో. సో సూర్యవంశీ ఇవన్నీ తట్టుకొని పైకి వచ్చి ఒక ఇండియన్ క్రికెట్కి ఒక మంచి ప్లేయర్ అవ్వాలని కోరుకుందాం. అలాగే తన డిఫెన్స్ కూడా, టెక్నిక్ కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకుని టెస్ట్ మ్యాచెస్ అన్ని 3 ఫార్మాట్ ఆడే ప్లేయర్ కావాలని కోరుకుందాం. ఇది ఈ వీడియోకి ఖచ్చితంగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.